పరమశివుని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ద్వారాలు ఏప్రిల్ 21న భక్తుల సందర్శనార్థం అట్టహాసంగా తెరుచుకున్నాయి. శీతాకాల విరామం తర్వాత ఆలయ తలుపులు తెరుచుకోవడంతో కేదార్గిరులు హరహర మహాదేవ్ శంఖారావంతో మారుమోగిపోయాయి. ఈ పుణ్య ఘడియల కోసం ఆలయ కమిటీ కేదార్నాథ్ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. ఈ ఏడాది ఆలయ అలంకరణ కోసం సుమారు 51 క్వింటాళ్ల రంగురంగుల పుష్పాలను వినియోగించడం విశేషం. దేశ విదేశాల నుంచి తెప్పించిన వివిధ రకాల పూలతో గర్భాలయం, ఆలయ ప్రాంగణం మరియు గోపురాన్ని కనువిందుగా అలంకరించారు. తెల్లవారుజామునే పూజారులు, వేద పండితులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ద్వారాలను తెరిచారు. కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. యాత్రికుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేశాయి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కేదార్నాథ్తో పాటు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రలు కూడా ప్రారంభం కావడంతో చార్ధామ్ యాత్ర సందడి మొదలైంది.